హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకం ఆ మనకి వివరిస్తుంది భగవంతుడు ఈ లోకంలో మనందరిలాగా వస్తున్నట్టు అనిపించినా సరే కొంతమంది అనుకోవచ్చు అనమాట, నేను ఇక్కడ పుట్టాను, ఆయన మథురాలో పుట్టారు, నాకు అమ్మా నాన్న ఉన్నారు, ఆయనకి అమ్మా నాన్న ఉన్నారు, సో ఆయన ఏ విధంగా ఆ, నాకంటే భిన్నము అని మనకి కొంతమందికి సందేహం వస్తుందన్నమాట. అందుకే భగవంతుడు చెబుతున్నారు, జ అంటే పుట్టటం, జనం అంటే పుట్టిన వాళ్ళు, ఆ, అజ అంటే పుట్టుక లేని వాళ్ళు. సో నాకు పుట్టుకంటూ లేదు, భగవంతుడికి పుట్టుకంటూ లేదన్నమాట. కానీ తర్వాత శ్లోకాల్లో వస్తుంది, ఎప్పుడైతే ధర్మము గనక తగ్గిపోయి అధర్మం పెరుగుతుంటే ఆ సమయంలో సంభవామి యుగే యుగే, ఆ సమయంలో నేను వస్తాను. కానీ ఏ విధంగా వస్తారో ఆత్మమాయయ, ఆయన యొక్క అంతరంగ శక్తి ద్వారా వస్తారనమాట. మనం అందరం భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అయిన ఈ ప్రకృతి, దుర్గాదేవి ఆ ప్రకృతికి ఇన్ఛార్జ్. ఆ దుర్గాదేవి ఉన్న ఈ ప్రకృతిలోకి మనమందరం మన కర్మ ప్రకారం శరీరాలు తీసుకుంటున్నాం. కానీ భగవంతుడు ఆ విధంగా బహిరంగ శక్తితోటి ఈ లోకంలోకి రారన్నమాట, కర్మ ద్వారా రారు. ఆయన ఆత్మమాయయ, అంతరంగ శక్తి ద్వారా అవతారము ఆయన ఒక అవతరిస్తారు. సో కాబట్టి ఆయన జన్మ మన జన్మ చాలా వేరు. సో దాని గురించే ఈ శ్లోకం వివరిస్తుంది. దీన్ని మూడు సార్లు చదివి నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎస్ అని ఉంది కాబట్టి, ఎస్ అని ఉంది, అక్కడ ఆ ఉందన్నమాట, అజ అపి. కాకపోతే ఆని మనం ఉచ్చరించాం, అందుకని దానికి ఎస్ రూపంలో, రివర్స్ ఎస్ రూపంలో రాస్తారు. ఇక్కడ కూడా రెండో లైన్లో కూడా ఈశ్వరో అపి, కానీ ఆని మనం ఉచ్చరించకూడదు, అందుకని దాన్ని కూడా ఈ విధంగా రాశారు. 3 సార్లు చదువుదాం. అజోపి సన్నవ్యయాత్మా, 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 భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్. భూతానామీశ్వరోపి సన్. మొదటి 2 రోజులు చదువుదాం. అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్. ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా, సంభవామ్యాత్మమాయయా, సంభవామ్యాత్మమాయయా. సంభవామ్యాత్మమాయయా. 3, 4 లైన్ చదువుదాం. ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా, ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా. ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా. ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా. మొత్తం శ్లోకం చదువుదాం.
అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ కృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్న సర్వవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. ఓకే. అజ అంటే పుట్టుక లేని వాడను, భగవంతుడికి పుట్టుకంటూ లేదు. అపి అయినప్పటికీ, సన్ ఆ రకంగా, అవ్యయ నశింపు లేనట్టి, ఆత్మ శరీరము, భగవంతుడికి శరీరానికి ఆయన ఆత్మకి తేడా లేదు. మన శరీరానికి మన ఆత్మకి తేడా ఉందన్నమాట. మనం శరీరంలో ఉంటున్న ఆత్మమే. ఈ శరీరం అనేది మనకు ఒక చొక్కా లాంటిది. ఎప్పుడైతే ఈ శరీరం కనుక ముసలిదైపోతుందో, లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి బాగా చినిగిపోతుందో, ఆ టైంలో ఆత్మ ఈ శరీరం ఇకన పనికిరాదని చెప్పి ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వేరే, మనం ఇంకో చొక్కాని ఎలా వేసుకుంటాం అలా వేరే చొక్కాని స్వీకరిస్తుంది. కానీ భగవంతుడి శరీరానికి ఆయన ఆత్మకి తేడా లేదన్నమాట. అది అవ్యయమైనది, సచ్చిదానంద విగ్రహం. భూతానాం పుట్టిన వాటన్నింటికి ఈశ్వర ప్రభువు, భగవంతుడు అన్ని జీవులకి కూడా ప్రభువు. అపి అయినప్పటికీ, సన్ ఆ రకంగా, ప్రకృతి దివ్య రూపంలో, స్వాం నా యొక్క, అధిష్టాయ నిలిచి ఉండే, సంభవామి అవతరిస్తాను. నాకు పుట్టుక లేదు, అయినా అవతరిస్తాను. నేను జీవులందరికీ ప్రభువుని అయినా వస్తాను. ఆత్మమాయయ నా అంతరంగిక శక్తిచే. సో భగవంతుడు అంతరంగ శక్తిచే అవతరిస్తారు. మనలాగా కర్మ వల్ల జన్మించరు అన్నమాట. ఓకే. నేను పుట్టుక లేని వాడనైనా, ఏ పదం? పుట్టుక లేని వాడని. అజ, జ అంటే పుట్టుక, అజ. అజ. నా దివ్య దేహము ఆత్మ ఏనాడు నశింపనిదైనా, అవ్యయ. నేను సకల జీవులకు సర్వభూతం అని వస్తుందా? భూతానాం భూతానం అన్ని జీవులకు ప్రభువునైనా ఈశ్వర నా ఆది దివ్య రూపంలో. ఇది ఇంప్లాయిడ్, ఇది కరెక్ట్ గా డైరెక్ట్ గా ఇవ్వాలి. ప్రకృతి. నేను ప్రతి యుగంలోనూ, ఇది కూడా డైరెక్ట్ గా ఇవ్వలేదు, అవతరిస్తాను. సంభవామి. నేను పుట్టుక లేని వాడినైనను, నా దివ్య దేహం ఏనాడు నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఈ విధంగా చెప్పండి ఇక్కడ. ప్రకృతి స్వామధిష్టాయ. ఓకే, 3 సార్లు చదువుదాం ఇది. అజోపిసన్ అవ్యయాత్మ, నేను పుట్టుక లేని వాడిని. అవ్యయాత్మ, నా దివ్య శరీరం ఎప్పటికీ నశింపదు. భూతానాం ఈశ్వరో, అన్ని జీవులకు నేను ప్రభువుని. అయినా సరే ఈ ప్రకృతిలోకి స్వాం అధిష్టాయ,
నిలిచి ఉండి సంభవామి అవతరిస్తాను. ఆత్మమాయయ నా అంతరంగ శక్తిచే నేను అవతరిస్తాను. ఓకే, 3 సార్లు చదువుదాం. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి అజోపి సన్న వ్యాయాత్మా భూతానామీశ్వరోపి సన్ సమధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి అజోపి సన్న సంభవామి ఓకే, మూడోసారి లాస్ట్ సారి. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. పిండి ఎప్పుడు పిలిచేది? ఓకే, ఎవరికన్నా కంఠస్థం అయితే చెప్పండి. ఏం చెప్తాను ప్రభుజీ? చెప్పండి. అజోపి సన్నా వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అంజమ్మ గారు. అజోపి సన్ వ్యాయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాధవ్ గారు. అజో అపి సన్ వ్యయాత్మా భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామాత్మమయాయ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లైవ్ ఫ్రమ్ పూరి చెప్పండి. అజోపి సన్య వ్యయాత్మా భూతామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవ్యాత్మ. వెరీ గుడ్. చేయలేదు ప్రభుజీ, సారీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అజోపి సన్ వ్యాయాత్మా భూతానామేశ్వరోపి సన్ ప్రకృతి సామాధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరండి? నా పేరు పట్టలేదా ప్రభుజీ? ద్రోణాదల నుంచి. చెప్పండి చెప్పండి పద్మావతి దేవి గారు. శ్లోకం చదువుతాను ప్రభుజీ. చదువు. అజోపి సన్న యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాయాత్మమాయయ. వెరీ గుడ్. తులసిమ్మ గారు ఉన్నారా? రాలేదు ప్రభుజీ ఇంకా. సరే. హరే కృష్ణ ప్రభుజీ. చెప్తులు బాబు రావాలంటే బియ్యం ఎట్టున్నావురా నువ్వు మరి ఎన్ని వల్ల మాకు రండి. చెప్పండి. అజోపి శూన్యయాత్మా భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వాదిష్టాయ సంభవామాత్మమయాయ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. భవానీ గారు, తర్వాత కళ్యాణి గారు. అజోపి వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి.
अजो अपि सन्नव्ययात्मा भूतानामीश्वरो अपि सन् प्रकृतिं स्वादिष्टमाय संभवायात्म मायया. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. యమునా మాతాజీ, తర్వాత సుధాకర్ రావు ప్రభు. అజోపి సన్న వ్యాయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వమాదిష్టాయ సంభవామ్యాత్మయాయాం. ఆత్మమాయ. వెరీ గుడ్. అజో అపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. ఎక్సలెంట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. అజోపి సన్య వ్యాయాత్మ భూతానామీశ్వరూపి సన్ ప్రకృతిం సమధిష్టాయ సంభమాత్ వ్యాయాత్మ మ్యాయాయ. గుడ్, బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కనక గోపి మాతాజీ. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. వెరీ గుడ్. హరే కృష్ణ.